చెప్పవా? నా పేరు నాగమ్మ నాయన, నా భర్త పేరు సి నారాయణ. చిన్నప్పుడే నా కొడుకుని తెచ్చుకున్నాడు, నాకు పిల్లలు లేక. నా తమ్ముడు కొడుకుని తెచ్చుకొని నేను నా మూడు ఉన్నప్పుడు 12 ఏళ్ళు పిల్లోడు. అయిపోక 5 ఏళ్ళు ఆరోగ్యం బాగాలేదు. ఎవడే కానీ యువతే కానీ వచ్చి నా మూని కానీ నన్ను కానీ మాట్లాడించిన వాళ్ళు లేరు. నా మూడు చచ్చిపోయినిచ్చి వాడు కన్నమ్మ కండ్లు పోయినా బెంగు అరస్తాండావు. ఎవడే కానీ మంచినీళ్ళు ఇచ్చి ఏమమ్మా అని మాట్లాడించిన వాళ్ళు లేరు. ఈ పొద్దుచ్చి నా కొడుకుని ఇది 3వ దెబ్బ వాడు కొట్టింది. ఇది 3 సార్లు కొట్టినాడు. ఏం అధికారం ఉందా నా కొడుకు చెప్పండి, మీరే చెప్పండి. ఇల్లు దూరం అర్ధరేతలో ఒకసారి వచ్చినాడు. ఎవరు కొట్టినారమ్మా? నా గుర్రం నాగరాజు, నా భూషణ, నాగేంద్ర అర్ధరేతలో వచ్చినారు. ఇస్తావా సస్తావా అని మళ్ళా పోయి వాళ్ళందరూ వాళ్ళల్లో దొరకచ్చుకొని అటుకు దొరకపోయి ఈ పెద్దమ్మ అంటే నేను ఎందుకు ఇస్తా, గుగ్గుల్లా నేను పంచిపెట్టేకి అడిగిన. వాళ్ళంతా ఏదో ఒకటి చెప్పు అని అంటే ఏమో లేప చూద్దాం లేని వచ్చిన. నేను రాయిపక్క రాసిలే, నేను ఇస్తానని చెప్పలే. అగావు చేసి నా దగ్గర ఆ పొద్దు ఇస్తానని ఊరందరూ తప్పిడి కొడతాడు. నన్ను చూసినావా, నా మోని చూసినావా? నా కొడుకు వారంలో నా మోడు చచ్చిపోయింటే ముద్ద చేసుకొని తిన్నా పిల్లని ముద్ద పంపించే. సొంతం నా కొడుకే, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళంటే వాళ్ళకి వద్దులే. వాళ్ళ ఆయన ఏమని మాట్లాడేలా. ఈ పొద్దు ఇంట్లో దూరి నా పిల్లలందరినీ కొడతాడు. రేపు పొద్దున ఏమైనా వాళ్ళ ముగ్గురు చూడైనా